హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్గా వచ్చేసి సడన్గా అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. ఎందుకు అంటే ఏదో కొంచెం మీతో మాట్లాడాలి అని అనిపించింది. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, బట్ ఎంతవరకు ఫినిష్ చేస్తాను అన్నదైతే తెలియదు. ఈ మధ్య అయితే మన వీడియోస్ అయితే కొంచెం డిలే అవుతున్నాయి కదండి. సో కొంచెం రెగ్యులర్గా రావట్లేదు కదా. సో రేపటి నుంచి అయితే అట్లా కాకుండా రెగ్యులర్గా అయితే టైం టు టైం అయితే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు కూడా నాకు వీలున్న టైంలో పోస్ట్ చేశాను. లైక్ మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, నాకు వీలున్న టైంలో. అలా కాకుండా రేపటి నుంచి పర్టికులర్గా ఒక టైంలో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 9:30 అవుతుందండి. సో మా హస్బెండ్, పిల్లలు అందరూ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఇది వచ్చేసి ఈరోజు నా బర్త్డే, ఆగస్టు 7th. సో ఈ వీడియో నేను ఈరోజు పోస్ట్ చేస్తానా రేపు పోస్ట్ చేస్తానా తెలీదు, బట్ మ్యాక్సిమం అయితే ఈరోజు ఎండింగ్ వరకు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆగస్టు 7th నా బర్త్డే. సో వర్కింగ్ డే కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఓకే చాలా డేస్ అవుతుందిలే టెంపుల్కి వెళ్ళొద్దామా అని చెప్పేసి, అది కూడా ఇక్కడ దగ్గరలో శివాలయం ఉంది. సో ఆ శివాలయంకి వెళ్ళి అయితే మేము ఆల్మోస్ట్ 2-3 years అవుతుందండి ఇక్కడ దగ్గరే ఉన్నా. సో చాలా డేస్ అవుతుంది కదా, సో శివాలయంకి వెళ్దాంలే అని చెప్పేసి సో శివాలయంకి అయితే వెళ్ళొచ్చాము. పిల్లలు వెళ్ళిన వెంటనే మా హస్బెండ్ ఇంకా వచ్చిన వెంటనే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. లంచ్ బాక్స్ కూడా నేను ఏమి ఇవ్వలేదు, లేట్ అవుతుంది ఇంకా వెళ్ళిపోతానులే అనేసి. సో సెలబ్రేషన్స్ అట్లా అంటే అట్లా ఏం లేవండి పెద్దగా. యాక్చువల్గా వచ్చేసి ఇంకో 2 daysలో మా అబ్బాయి బర్త్డే. ఆగస్టు 10th వాడి బర్త్డే, ఆగస్టు 7th నాది. సో మధ్యలో 2 days గ్యాప్ కదా. సో అందుకే ఇంకా ఎలాగో వాడి బర్త్డే రోజు అయితే కొంచెం సెలబ్రేట్ చేస్తాము, పార్టీ చేస్తాము కదా. సో అందుకని చెప్పేసి కొంచెం నా బర్త్డే రోజు పెద్దగా అయితే ఏం చేసుకోవట్లేదు. ప్లస్ రైనీ సీజన్ కదా, సో వాళ్ళకి ఏమైనా కొంచెం స్వీట్స్, కూల్ ఇట్లా ఏం తిన్నా తాగినా కొంచెం ఎక్కువ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, కోల్డ్ కానీ ఫీవర్ కానీ. సో రిస్క్ ఎందుకులే, ఎలాగో ఇంకా 2 daysలో కేక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా తింటాం కదా అన్నీ అనేసి అయితే కొంచెం ప్లస్ చిన్నపిల్లలం కాదు కానీ ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. సో పెద్దగా అయితే ఏం చేసుకోవట్లేదు, సింపుల్గా వర్కింగ్ అది కూడా హాలిడే అయితే చేసుకుంటాము. సో ప్రజెంట్ అయితే మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చాము. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అట్లా అవుతుంది. కాఫీ టీ అయితే ఏం తాగలేదు, నార్మల్గా ఓట్స్ తింటాం కదా మార్నింగ్, అదే బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే వెళ్ళాము. ప్లస్ వెయిట్ కూడా బాగా పెరిగిపోయాము. లైక్ నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా వెయిట్ పుటాన్ అయ్యాం బాగా. సో వెయిట్ తగ్గాలి అనేది కొంచెం ఫోకస్ చేస్తున్నాము వెయిట్ తగ్గడం కోసం. అందుకని చెప్పేసి ఇంకా వేరే ఏం తినదలుచుకోలేదు. సో ఫస్ట్ అయితే కాఫీ తాగి, ఇంట్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఇంట్లో నార్మల్ పనులు ఉంటాయి కదా, ఆ పనులు ఫినిష్ చేసుకొని పిల్లలు వచ్చే వరకు స్నాక్స్ ఏమన్నా చేద్దాము, వాళ్ళకి నచ్చిన స్నాక్స్ అనుకుంటున్నాను. లైక్ మంచూరియా, నూడిల్స్ ఇట్లాంటివి వాళ్ళకి ఇష్టం కదా. సో అవైతే చేద్దాం అనుకుంటున్నాను. సో అదైతే షూట్ చేస్తాను. దాని తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ అయితే ఎర్లీగా వస్తా అన్నారు. వచ్చేటప్పుడు అలా కేక్ అలా తీసుకొస్తే సింపుల్గా అయితే కేక్ కట్ చేసుకుంటాము అంతే. అండ్ దాంతోపాటు మా వాళ్ళైతే నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చేసారు, మార్నింగే ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటి అన్నది కూడా నేను కేక్ కట్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. అంతే అండి, నార్మల్ మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. అండ్ ఈ డ్రెస్ చూసారా, ఈ డ్రెస్ వచ్చేసి నేను మొన్న కొన్ని మెటీరియల్స్ అని చూపించాను కదా. సో ఆ మెటీరియల్లో అయితే ఒకటి స్టిచ్ చేసుకున్నాను, నేనే స్టిచ్ చేసుకున్నాను. కొంచెం లూజ్గానే స్టిచ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది కాటన్ మెటీరియల్ కదా. సో మళ్ళీ ఏమైనా వాష్ చేస్తే షింక్ అవుతుందేమో, ఒకసారి చూద్దాంలే అని. ప్లస్ నాకు అంత టైట్గా బాడీకి పట్టేసినట్లు ఉన్న డ్రెస్సెస్ నాకు అంత కంఫర్ట్గా ఉండదు. సో కొంచెం అయితే లూజ్గా స్టిచ్ చేసుకున్నాను. సో అది దానిలోదే ఒకటైతే వేసుకున్నాను. సో అంతే అండి, ఫస్ట్ అయితే కాఫీ తాగాలి అర్జెంటుగా. 10 సార్లు అయితే ఏం తాగనండి, కంపల్సరీ డైలీ ఒక్కసారి అయితే కాఫీ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే తాగుతాను. సో మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఏమైనా బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన వ్లాగ్ అయితే చూసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము చెప్పాను కదండి, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళాము అని చెప్పేసి. సో మా దగ్గరలోని శివాలయం ఉంటుంది. ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది శివాలయంకి వెళ్ళి కూడా. సో ఒకసారి వెళ్దాంలే అనేసి ఇక్కడికైతే వచ్చాము.
కొండ పైన ఉంటుందండి శివాలయం. చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో నిన్న వెన్స్డే కాబట్టి అంత ఎవరు అయితే ఏం రష్ లేదు. నార్మల్గా అయితే మండేస్ కానీ ఫెస్టివల్స్ రోజు కానీ బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి శివుడు అండ్ కాశీ అన్నపూర్ణాదేవి ఉంటారు వీళ్ళిద్దరూ. ఒకసారి అయితే ఊరికే టెంపుల్ అట్లయితే లుక్ చూపిస్తున్నాను. దర్శనం అయితే ఫినిష్ చేసుకొని మంచిగా ప్రసాదం తీసుకొని అయితే కూర్చున్నాము. ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ కూర్చొని అయితే మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యాము. చాలా బాగా అనిపిస్తుందండి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని వర్క్స్ అయితే ఫినిష్ చేసుకొని ఇక్కడైతే నేను చెప్పాను కదండి మంచూరియా చేస్తాను అని చెప్పేసి. సో దానికోసం అయితే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇట్లా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ క్యాబేజీ అన్నది సన్నగా చాలా సన్నగా తరుక్కొని తీసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు క్యారెట్ వేసుకున్నాను. దానిలో ఇంకా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొంచెం మిరియాల పౌడర్. చాలా సింపుల్ అండి, ఈజీగానే అయిపోతుంది. అండ్ 1 స్పూన్ వచ్చేసి నేను ఎండు కారం వేసుకున్నాను, చిల్లీ పౌడరు అండ్ ఉప్పు. మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బాగా అయితే మంచిగా గట్టిగా కలుపుకోండి. ఎందుకంటే క్యాబేజ్లో కానీ క్యారెట్లో కానీ వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యేలాగా కొంచెం గట్టిగా అయితే కలిపేసుకోండి. దాని తర్వాత నేనైతే దీనిలోకి గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి. నార్మల్గా మైదా పిండి వేస్తాను, బట్ నేనైతే ఇక్కడ మైదా వేయకుండా అరౌండ్ 3 to 4 టేబుల్ స్పూన్లు అయితే గోధుమ పిండి యాడ్ చేస్తున్నా. అండ్ దాంతోపాటు అయితే కార్న్ఫ్లోర్, సేమ్ క్వాంటిటీ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఇవంతా కూడా ఈ పిండి అంతా కూడా దానికి పట్టేలాగా అయితే కలుపుకోండి. వీడియో అయితే నిన్న నైట్ అప్లోడ్ చేయటం కుదరలేదండి. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నేను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. లేచిన వెంటనే చూస్తే బయట ఫుల్ వర్షం పడుతుంది ఈరోజు. క్లైమేట్ అయితే ఫుల్ కూల్గా ఉంది. సో అరౌండ్ 5:30 అట్లా అవుతుంది. పిల్లలైతే ఇంకా లేవలేదు. సో వాళ్ళు లేచేలోపు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం కదా అనేసి నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోండి. బాల్స్ లాగా చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి, సో మనం ఎలా అయితే నార్మల్గా డీప్ ఫ్రై చేసుకుంటామో అలా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, ఎందుకంటే లోపల వరకు కుక్ అయితేనే బాగుంటాయి బాల్స్. క్యాబేజీ కాబట్టి లేకపోతే పచ్చి వాసన వచ్చేసి తినేటప్పుడు అయితే అంత టేస్టీగా ఉండవు. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా లోపల వరకు కుక్ అయ్యేలాగా చూసుకోండి. సో నేను మొత్తం అయితే ఇట్లా ఆల్రెడీ అన్నీ అయితే కుక్ చేసుకుంటున్నాను. ఎక్కువ అయితే ఏం చేయనండి మంచూరియా. నూడిల్స్ అయితే అసలే చేయను. మంచూరియా కూడా ఎప్పుడైనా కావాలంటే బయటే తెచ్చుకుంటాము. చాలా రేర్గా మాత్రమే ఇంట్లో చేస్తుంటాను. కొంచెం డీప్ ఫ్రైస్ ఇట్లాంటివి అయితే కొంచెం అవాయిడ్ చేస్తాను మ్యాక్సిమం. కానీ ప్రతిసారి ఒకటే టైప్ హెల్దీ ఫుడ్ అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో నార్మల్గా హెల్దీ ఫుడ్ చేస్తూ ఎప్పుడన్నా వీక్లీ 1 or 2 టైమ్స్ వాళ్ళకి నచ్చిన ఇలాంటి చేస్తుంటాను. సో మన బాల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే నేను సన్నగా వెల్లుల్లి కట్ చేసి అయితే వేసుకున్నాను. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్, ఇది 1 by 1 వేసుకుంటూ కొంచెం అయితే వేగనివ్వండి. ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా. దాంతోపాటు స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి ఉంటుంది కదా, ఉల్లికాడలు, ఇవి కూడా సన్నగా కట్ చేసి వేసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం హై ఫ్లేమ్లోనే వేసుకోండి. మనం బయట అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ అన్నీ కూడా హై ఫ్లేమ్లోనే చేస్తుంటారు కదా. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని దాంతోపాటు అయితే కొంచెం ఒక 3 వరకు అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. స్పైసెస్ అన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి, మీరు ఎంత స్పైస్ తింటారో అంత. సో ఇప్పుడు నేను దీనిలో సాసులు వేసుకుంటున్నాను. అరౌండ్ 2 టేబుల్ స్పూన్ అయితే చిల్లీ సాస్ వేసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ అయితే రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, ఇది గ్రీన్ చిల్లీ సాస్. అండ్ దాని తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ అయితే రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను.
కొంచెం పిల్లలు తింటున్నారు అంటే స్పైస్ అయితే చూసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం వెనిగర్ వేస్తున్నాను. అది కూడా 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ రెడ్ కచప్ వేసుకుంటున్నాను, టమాటో కచప్. దాంతోపాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సోయా సాస్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా అయితే తిప్పుకోండి. మీరు కావాలి అంటే ఈ స్టేజ్లోనే మన మంచూరియా బాల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే అది దీనికి యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసుకుని ఇవైతే ఒక 1 మినిట్ అయితే కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం మంచూరియా బాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాల్స్ యాడ్ చేసేసుకొని ఇవంతా కూడా ఈ సాస్ అంతా కూడా బాల్స్కు పట్టేలాగా అయితే మంచిగా అయితే కలుపుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. బయట అజినమోటో ఏవేవో వేసి చేస్తుంటారు. అలా కాకుండా మనమే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అనుకోండి, కొంచెం బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. అండ్ పిల్లలకి ఇలాంటివి అయితే నచ్చుతాయి కాబట్టి హ్యాపీగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా ఏదైనా ఇట్లా అకేషన్ వైజ్గా అన్న చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చి అయితే మంచిగా అది ఎంజాయ్ చేశారు. నిన్న కొంచెం రెయిన్ లాగా పడుతుంది, సో ఆఫ్టర్నూన్ టైంలో కూడా, అందుకే బ్యాడ్మింటన్ కానీ ఇంకా క్రికెట్ కానీ ఏ క్లాసెస్కి వెళ్ళలేదు. ప్లస్ నిన్న క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది కదా, ఇండియా శ్రీలంక, ఇంకా చూస్తూ అయితే ఉండిపోయారు. తర్వాత అరౌండ్ 6 o'clockకి అట్లా మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారు. సో వచ్చి తను ఇంకా వెళ్ళి కేక్ తీసుకొచ్చారు. సో నేను మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయ్యి అయితే ఈ డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నానండి. సో నార్మల్ టాపే, కలర్ అది నచ్చి అయితే తీసుకున్నాను. సో ఈవినింగ్ అయితే ఇట్లా సింపుల్గా అయితే కేక్ కట్ చేస్తున్నాము. తినొచ్చేసి మా అపార్ట్మెంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప. సో పిల్లలు అయితే పక్క నుండి అయితే కేక్ కట్ చేస్తున్నారు. సో ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు కదండి ఇలాంటి వాడు, ఎవరి బర్త్డేస్ అయినా ఏవైనా కేక్ ఫస్ట్ తనే కట్ చేయడానికి రెడీగా ఉంటాడు. అలా మా అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు. వాడు చూడండి నాకు ఎంత కొంచెం పెట్టి ఫస్ట్ కేక్ అంతా వాడే ఎక్కువ తినేశాడు. 2 డేస్లో నీ బర్త్డే ఉంది కదరా, ఆ రోజు నువ్వు కట్ చేద్దులే అంటే, లేదు నేనే కట్ చేయిస్తాను నీ చేయబట్టుకొని మనీ అనేసి సో వాడే కట్ చేయించాడు. ఇలా సింపుల్గా అయితే జస్ట్ కేక్ కట్ చేసుకున్నాం అంతే. సో మా వాళ్ళు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు అని చెప్పాను కదండి, వాళ్ళైతే నాకు ఇయర్ రింగ్స్ ఇచ్చారు, అదే ఇస్తున్నారు. సో అలా ఇయర్ రింగ్స్ ఇచ్చేశారు. సో సింపుల్గా అయితే కేక్ తినేసాం అంతే. దాని తర్వాత అయితే పిల్లల హోంవర్క్, ఇంకా నార్మల్ రొటీను. సో అదే అండి ఈరోజు వ్లాగ్. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.